మరణం తరువాత జరిగే ఆ రహస్యం కనుగొని దైవజనులు దేవదానం గారు సులువుగా వెళ్ళిపోయారు. కానీ ఆయన రాసిపెట్టిన రచనలు, చేసిన సుదీర్ఘ ప్రసంగాలు మన మధ్య ఉంచే వెళ్ళారు. ఆయన స్ఫూర్తితో జరిగే కుటుంబ సహవాస కూడికలు ఆత్మ సంబంధంగా బలపరుచుకున్నటకు ఒక వేదికను కూడా మిగిల్చిపోయారు. క్రీస్తు సంఘం రాజనగర్ హైదరాబాద్ వారు ద్వారా నిర్వహించబడిన జనవరి 2025 కుటుంబ సహవాస కూడికలు 15వ తేదీ మధ్యాహ్నం 1 గంటకు దేవుని కృప వలన ఆయన కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అధికారంలో ఎలాంటి అవాంతరాలు, ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు తల ఎత్తకుండా మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇన్ఫెంట్ జీసస్ స్కూల్ ఆవరణంలో 3వ రోజు ముగిశాయి. 3వ రోజు కార్యక్రమం ఉదయం 9 గంటలకు సహోదరులు మనీషా గారి అధ్యక్షతలో సభా కార్యక్రమాలు ప్రారంభించబడినాయి. ప్రారంభ ప్రార్థన, స్తుతిగానం, బైబిల్ పఠనం అనంతరం ముందుగా చెన్నై విల్లివాకం క్రీస్తు సంఘం సువార్థికులు సత్యం గారు ప్రసంగించారు. అనంతరం క్రీస్తు సంఘం షుగర్ ఫ్యాక్టరీ సహోదరులు ప్రభుదాసు గారు నిర్వహిస్తున్న బైబిల్ బడి నెల్లూరు ఆధ్వర్యంలో జరుగుతున్న దేవోక్తి సందేశాలు, జీడీ గారి ప్రసంగాలు, పురస్కార గ్రహీతలకు సహోదరులు విజయ్ కుమార్ రాజమండ్రి గారు మరియు సహోదరులు ప్రశాంత్ ఉమ్మారెడ్డిగుంట నెల్లూరు వారి ఇరువురి చేతుల మీదుగా పురస్కారాలు బహుకరించబడినాయి. టీ బ్రేక్ అనంతరం క్రీస్తు సంఘం రాజనగర్ సువార్థికులు వినోద్ గారి చివరి ప్రసంగంతో చివరిగా ప్రసంగించారు. రానున్న దినాలలో కుటుంబ సహవాస కూడికలు 2026వ సంవత్సరానికి గాను క్రీస్తు సంఘం గాజువాకం వారు విశాఖపట్నంలో నిర్వహిస్తారని తెలియజేశారు. ఆ తర్వాత 2027వ సంవత్సరం కుటుంబ సహవాస కూడికలు క్రీస్తు సంఘం పప్పులవారిపాలెంలో వారు నిర్వహిస్తారని తెలియజేశారు. అనంతరం 2028వ సంవత్సరం కుటుంబ సహవాస కూడికలు క్రీస్తు సంఘం రాజమండ్రి వారు నిర్వహిస్తారని తెలియజేశారు. అనంతరం 2029వ సంవత్సరం కుటుంబ సహవాస కూడికలు నిర్వహించడానికి ఎవరు ముందుకు రాకపోతే క్రీస్తు సంఘం చెన్నై విల్లివాకం వారు నిర్వహిస్తారని ప్రకటించారు. అనంతరం భోజన ఏర్పాట్లు, కేవలం ఒక్క బిర్యానీతోనే భోజన ఏర్పాటు జరిగాయి. బిర్యానీ తినని వారికి, వెజిటేరియన్లకు మామూలు భోజనం ఏర్పాటు చేయనందున ఉపవాసం చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. మొదటి నుండి భోజన ఏర్పాటు విషయంలో అనుభవం లేని పరిస్థితులు తలెత్తాయి. 3 గంటల నుండి తిరుగు ప్రయాణాలు ప్రారంభమైనాయి. ప్రాంగణం వాతావరణమంతా పిల్లల ఆటలతో కోలాహలంగా కనిపించింది. వందనములతో మీ బైబిల్ బడి నెల్లూరు.